ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ ఇన్ని కూరలు తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి కదండి. మేమైతే ఇవాళ మంచిగా పప్పు, క్యాబేజ్ పొరియలు అంటాం కదా, అది అంటే క్యాబేజ్ పెసరపప్పు, శనగపప్పు వేసిన కూర అండ్ దొండకాయ పల్లీలు పచ్చి కొబ్బరి కర్రీ ఒకటి. నెక్స్ట్ సాంబార్, మంచి మునక్కాయలు, బెండకాయలు, సొరకాయ వేసి చేసుకున్న సాంబారు, రసము అండ్ దీంతో పాటు ఎమ్మిగా ఒక పులుసు కూర అండి. గుమ్మడికాయ పులుసు అంటాం కదా, ఆ గుమ్మడికాయ పులుసు కూర. ఇవన్నీ ఉన్నాక రోటి పచ్చడి లేకపోతే ఎలాగా? సో రోటి పచ్చడి ఇవన్నీ తింటూ అప్పడాలు లేకపోతే అస్సలు ఒప్పుకోం కదా. సో అప్పడాలు, చల్లమిరపకాయలు, చిన్ని గుమ్మడి వడియాలు అంటాం కదా, అవి. ఇవన్నీ తిన్నాక కడుపు చల్లగా ఉండడానికి పెరుగు లేకపోతే అసలు ఫుల్ఫిల్లే అవ్వదు కదా. నెక్స్ట్ చపాతి, రైస్, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ అండి. ఇవన్నీ వండుకుంటారా అనుకుంటున్నారా? లేదండి, ఒక మీల్స్ తెచ్చుకున్నాం బయట నుంచి. అది ఎక్కడి నుంచి అంటే స్పైసీ అవెన్యూ నుంచి. సో అందుకే ఇన్ని కర్రీస్, డైలీ ఇన్ని కర్రీస్ తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి అని నా